ఖతర్నాక్ ఉంటాయి. ఇవాళ మన బంగ్లాదేశ్కి సంబంధించి కొంచెం మన రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ ఏ రకంగా చేసిందో కొంచెం జర డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. సో చిట్టా నంబర్ 1, మన భారత్ ఏదైతే రక్షక బలగాలు ఉన్నాయో ఆర్ టు దట్ మ్యాటర్ కరెక్ట్గా చెప్పాలనంటే మన రీసెర్చ్ అనాలిసిస్ వింగ్ అది కేవలం ఒక ఇంటెలిజెన్స్ బ్యూరో కాదు. ఇవాళ రేపు ఇట్స్ బియాండ్ అండ్ మోర్, దానికంటే ఎక్కువ అని చెప్పి పెద్ద పెద్ద విశ్లేషకారులు మాట్లాడుతున్నారు. ఇన్ఫ్యాక్ట్ నిజంగా చెప్పాలనంటే పెద్ద పెద్ద కూఫియా ఏజెన్సీస్ అని అంటాం కదా మనము, స్పై ఏజెన్సీస్ ఆర్ టు దట్ మ్యాటర్ పెద్ద పెద్ద ఏజెన్సీస్ ఎట్లాంటిదంటే CIA, ఇవన్నిటికీ కూడా ఒక పెద్ద ఆశ్చర్యం కలుగుతున్నది అని అంటే మనం ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఎందుకు గిరీష్ ఇది మాట్లాడుతున్నాము అని అంటే బంగ్లాదేశ్లో జరిగిన ఘటన మన అందరికీ తెలుసు. సిచ్యువేషన్ ఇన్ బంగ్లాదేశ్ చాలా పెద్ద డేంజర్ ఉండే. అండ్ అక్కడెక్కడైతే ఇస్లామిక్ రాడికలైజేషన్ ఏదైతే పోషించి దానికి నెయ్యేసి పెంచి పోషిస్తున్నారో మన నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో దానికి పెద్ద ముప్పు ఉన్నది అని అంటే ఎస్, ఖచ్చితంగా ముప్పు ఉంటుంది. ఇప్పుడు రీసెర్చ్ అనాలిసిస్ వింగ్ దీని మీద ఏం చేసింది అని అనేది ఎప్పుడైతే బంగ్లాదేశ్ యూనిస్ గాడికి తెలుస్తుందో అండ్ పైజామా నాడాలు ఆల్రెడీ ఉండయి, ఇంకా నిజంగా చెప్పాలనంటే గట్టిగా చినిగిపోతాయి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మీకు అందరికీ తెలిసిందే ఏందనంటే బంగ్లాదేశ్ బార్డర్స్ ఏవైతే కొన్ని ఉంటాయో ఆల్మోస్ట్ నాకు తెలిసి ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఐ స్టాండ్ కరెక్టెడ్ 240 కిలోమీటర్స్ ఆఫ్ మయన్మార్ బార్డర్ ఏదైతే ఉన్నదో మయన్మార్ ఇంకా బంగ్లాదేశ్ కామన్ బార్డర్ 240 కిలోమీటర్స్ ఉంటుంది అని చెప్పి మాట్లాడతారు. అండ్ మయన్మార్ ఈ ఏరియా ఏదైతే ఉందో ఆ ఏరియాలో వెనకటికి బాగా ట్రైబల్స్ ఉంటుండే, ఎస్పెషల్లీ ఈ మయన్మార్లో ట్రైబల్స్ ఎక్కువ. సో ఈ ట్రైబల్స్లో అమెరికా, చైనా, ఇంకా నిజంగా చెప్పాలంటే పాకిస్తాన్, చైనా వార్ కంటే ముందు అటు నుంచి 1960 నుంచి నిజంగా చెప్పాలంటే వీళ్ళని బాగా వెపనైజ్ చేసి ఆర్మ్స్ ఇచ్చి ట్రైన్ చేసి బాగా పెంచి పోషించింది. ఇన్ఫ్యాక్ట్ మన ఇండియాలో ఇన్సర్జెన్సీ అంటే చొరబాటుదారులను నూకనీకే. అసలు ఖేల్ క్యా హై, అసలైన ఆట ఏంది, ఈ ఆటల వేట ఎప్పుడు చేసింది భారత్ అని చెప్పి మీ కుతూహలానికి ఇప్పుడు ఏదైతే ఉన్నదో కర్టన్ మొత్తం బయటికి తీస్తున్నది చిత్రగుప్త. చైనా, పాకిస్తాన్ ఆన్ టు దట్ మ్యాటర్ అమెరికా సిన్స్ 1960 మయన్మార్ భూమిని మన దేశంలో చొరబాటుదారులను లోపల పంపనికే ప్రయత్నం చేసే ప్రక్రియ 1960కే మొదలైందని చెప్పి ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం. అసలు ఏంది కథ, అసలు ఏంది లొల్లి అని చెప్పి మాట్లాడితే మీకు ఒక ప్రాంతం తెలవాలి. మీకు ఒక ప్రాంతం ఏందనంటే కచిన్ అనే ఈ ప్రాంతము మన మయన్మార్లో ఉంటుంది, మయన్మార్ నార్త్లో ఉంటుంది. ఈ ప్రాంతం ఈ కచిన్ అనే ప్రాంతము మన నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి బాగా ప్రాక్సిమిటీగా ఉంటుంది. దాంతోపాటు నిజంగా చెప్పాలంటే కొంచెం ఏరియా ఈ ఏరియాలో బంగ్లాదేశ్తో కూడా సరిహద్దు పెట్టుకుంటుంది మన మయన్మార్. అయితే ఈ ఏరియా మనకు చాలా స్ట్రాటజిక్ ఇంపార్టెంట్. ఎందుకనంటే ఇక్కడ చైనా, ఇక్కడ మయన్మార్, బర్మా ఆర్ మయన్మార్ అండ్ టు దట్ మ్యాటర్ ఇక్కడ మన భారత్. ఇది ట్రై పాయింట్ జంక్షన్ అయిపోయింది కాబట్టి ఇది చాలా స్ట్రాటజిక్ లొకేషన్ ఉంటుంది. అప్పట్లో ఈ మన కచిన్ మీద మనం పెద్దగా మనం ఆలోచించలే. ఈ మయన్మార్లో ఏదైతే కచిన్ ఉన్నదో ఇది అబ్సల్యూట్గా చైనా, ఇండియా అండ్ మయన్మార్కి ఒక ట్రై పాయింట్ జంక్షన్ అయిపోయి ఒక పెద్ద స్ట్రాటజిక్ లొకేషన్ అయిపోయింది ఇది మనం అనుకున్నాం. అయితే ఈ స్ట్రాటజిక్ లొకేషన్ గిరీష్ నువ్వు 2 సార్లు ఇదే మాట మాట్లాడినావు అంటే నేను కావాలని మాట్లాడినా, ఎందుకంటే నేను ఎంఫసైజ్ చేస్తున్నా ఏమున్నది అని. ఈ ట్రై పాయింట్ జంక్షన్ వల్ల మనకు లాభం ఏంది, నష్టం ఏంది అని చెప్పి ఆలోచిస్తే దానికంటే ముందు మనకు ఒక చిన్న స్టోరీ తెలవాలి. ఏందనంటే కచిన్ ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ KIO ఇక్కడ ఉన్న కచిన్లో ఉన్న ఒక ప్రాంతంలో ఒక ప్రజలు ఏం చేసిరంటే మాకు కచిన్ అనే ప్రాంతము ఇండిపెండెంట్ స్టేట్ అయిపోవాలా, మేము ఇండిపెండెంట్గా ఉండాలా, మా స్వతంత్రం మాకు కావాలా అని చెప్పి వాళ్ళు కియో అని ఒక ఆర్గనైజేషన్ని ఫామ్ చేసిర్రు. దాని పేరే కచిన్ ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్. వీళ్ళు ఏం చేసిరనంటే భారత్తో ఎప్పుడు పెద్దగా వీళ్ళకు సంబంధాలు ఏం లేకుండే, కమ్యూనికేషన్ కూడా ఏం లేకుండే. వీళ్ళు ఒక ఇండిపెండెంట్ రూల్ పెట్టుకుందామనే ఆశ వీళ్ళకి ఎప్పటి నుంచో ఉండే. 1962 వార్ తర్వాత ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే భారత్ పెద్దగా ఏమి వీళ్ళకు అప్పుడు చూపెట్టలే. ఎందుకంటే మన పూల్వాలా శాస ఆర్మీయే వద్దని అన్నాడు కదా, వెనకటికి ఆర్మీయే వద్దని అన్నాడు కాబట్టి ట్రై పాయింట్ జంక్షన్ది అసలు మనకు భారత భూభాగంలో ఉన్న కాశ్మీర్ గురించే మన పూల్వాలా చాచకు చక్కగా తెలియకపోయి. ఇక కచిన్ గురించి ఆలోచించే అంత తెలివితేటలు పూల్వాలా చాచకి ఏడుంటుంది, కాంగ్రెస్కి ఏడుంటుంది. అందుకే నేను మాట్లాడతా కాంగ్రెస్ ఈయన చరిత్ర. ఇక కచిన్ కాడికి వస్తే ఏమైపోయిందనంటే ఎప్పుడైతే 1962లో చైనా झटका ఇచ్చిందో మన పూల్వాలా చాచాకు, ఆర్ టు దట్ మ్యాటర్ సైన్యమే వద్దనన్న పూల్వాలా చాచా జరా झटका తిన్నాడు. అప్పుడు అరే ఈ కచిన్ ప్రాంతం ఏదైతే ఉందో దీన్ని మనం జర ఆలోచించాలా, ఇక్కడ ఉంటే మనము ఇక్కడి నుంచి చైనా అని మీద కన్నేసి పెట్టొచ్చు కదా, చైనా మూమెంట్ని మనం కన్నేసి పెట్టొచ్చు కదా అని ఒక ఆలోచన ప్రక్రియ మొదలైంది. 1962 వార్ అయిపోయిన తర్వాత KIOలో ఒక ఆర్గనైజేషన్ లీడర్ ఉండే, ఆయన పేరే జౌతు.
ఈ కేఐఓని నేతృత్వం వహిస్తున్న లీడర్ పేరు జౌతు. జౌతు ఏం చేస్తారంటే ఇండియన్ ఇంటెలిజెన్స్ అఫీషియల్స్ సపోర్ట్ కోసం అని చెప్పి ఐబీ అఫీషియల్స్ని కలవనీకే ప్రయత్నం చేస్తాడు. భారత్ కూడా అదే రకంగా కొంచెం రెసిప్రొకేట్ చేసి ఈ ట్రై జంక్షన్ ఏదైతే మన కచిన్ ఉన్నదో దీని మీద కొంచెం అవగాహన పెంచుకుందాం, అసలు ఇది ఏంది కథ మనం చూద్దాము అని చెప్పి ఆలోచించడం మొదలెట్టింది. అయితే ఆబ్వియస్గా చైనీస్ మూమెంట్స్ మీద పెట్టనికనే డిస్కషన్స్ పెద్దగా ఫ్రూట్ఫుల్ కాలే. ఇక తెలుసు కదా అప్పుడు పాకిస్తాన్ కూడా మనకు జర పక్కకేం లొల్లి పెడుతుండే, ఇక పూలు వల్ల చాచా ఇక ఇది ఎక్సెట్రా ఎక్సెట్రా, ఇది పెద్దగా కాలే. దీని తర్వాత ఏమైపోయిందనంటే వీళ్ళు ఈ కచిన్ ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు చైనాతో దోస్తానా చేసారు. చైనాతో దోస్తానా చేసి చైనా వీళ్లకు చేతులు కలిపి ఒక పెద్దగా ముంగడికి తీసుకోవడానికి ప్రయత్నం చేసింది. ఇక మావో ఏం చేసిండంటే ఈ జౌతో టీం ఏదైతే ఉండేనో మన కచిన్ ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ లీడర్ ఎవరైతే ఉండనో ఆయన ఏమన్నాడంటే ఎస్ మీకు హెల్ప్ చేస్తాము, మీకు మిలిటరీ సపోర్ట్ చేస్తాము, మీ ఇండిపెండెన్స్ కోసం మేము కృషి పడతాము, కాకపోతే మీరు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ బర్మాతో మద్దతు తెలుపుకొని పోవాలా అని చెప్పారు. అయితే క్విడ్ ప్రోకో అంటే నేను నీకు ఇది చేస్తా నువ్వు నాకేం చేయాలా అని చెప్పి ఆలోచిస్తున్న తరుణంలో చైనా కొన్ని డిమాండ్లు పెట్టింది. ఏందనంటే మీ కొంత భూభాగాన్ని మేము వాడుకుంటాము. ఎందుకు వాడుకుంటారు? భారత్ మీద నిఘా పెట్టనీకే. ఇన్ఫ్యాక్ట్ భారత్ మీద నిఘా పెడుతూ వీళ్ళు చొరబాటుదారులను నాగాల్యాండ్ ఇంకా మిజోరాంలకు ఎంతోమంది చొరబాటుదారులను పంపించుడు మొదలుపెట్టింది చైనా. 1966 నుంచి 1988 వరకు కొన్ని దశాబ్దాల వారీగా నాగాల్యాండ్ నుంచి నాగాల్యాండ్ ఇంకా మిజోరాంకి ఎంతోమంది చొరబాటుదారులు లోపలికి వచ్చిండ్రు, ఇన్సర్జెన్సీ పెరిగింది. ఆ కాడిపోయిందా అని అంటే ఆడికాగలే. దానికంటే ముందు ఏమైందనంటే డిస్కషన్స్ ఫ్రూట్ఫుల్ కాలే. దాని తర్వాత చొరబాటుదారులు పెరిగిండ్రు. నాగాల్యాండ్ మిజోరాంలో చొరబాటుదారులు పెరిగిన తర్వాత ఒకసారి 1966 తర్వాత కంటే ముందు అనుకుంటా, నాకు డేట్స్ గుర్తొస్తలేవు, అరుణాచల్ ప్రదేశ్లో ఒక మీటింగ్ అయింది. అసలు ఫస్ట్ చైనా కలాపాలు ఇక్కడ నడుస్తున్నాయి, ఇన్సర్జెన్సీ ఎట్లయింది అని చెప్పి మన ఆఫీషియల్స్కి ఎట్లా తెలిసిందంటే అరుణాచల్ ప్రదేశ్లో ఎప్పుడైతే జౌతు టీంని మన ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫీషియల్స్ కలిసిండ్రో అప్పుడు వీళ్ళతోనూ ఒక టీం మెంబర్ వచ్చిండు, ఈ జౌతు ఎంబడి వచ్చిండు. ఈ టీం మెంబరు అమెరికన్ ఎంబసీ ఇండియాలో ఏదైతే ఉన్నదో ఆ ఎంబసీలో ఉన్న ప్రైవేట్ సెక్రటరీ ఈ జౌతోగన్ టీం మెంబర్తో మాట్లాడుతున్నట్టు మన ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫీషియల్స్ చూసిండ్రు. ఈ మీటింగ్ అంతా ఎక్కడ జరిగింది? అరుణాచల్ ప్రదేశ్లో అని చెప్తే తిరాప్ అనే ఒక ప్రాంతంలో జరిగింది. అరే నీ అమ్మ ఈడేంద్ర నాయనాయుడు అమెరికాతో చేతులు కలిపి నడుపుతున్నాడు, వీళ్ళనేమో కంప్లీట్గా మనకు ఇక్కడ చైనీస్ చొరబాటుదారులు వస్తున్నారని తెలిసింది. ఇదంతా అని తెలిసిన తర్వాత వాడిని అరెస్ట్ చేసి ఇక మనకు జర సత్సంబంధాలు లేకుండే వీళ్ళు చైనాతోనే ఇక మొత్తం చేసుకున్నారు. అయితే 1988లో ఎప్పుడైతే రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ బ్యాంకాక్లో పొజిషన్ ఉన్న బీబీ నంది గారు ఆయనకు అర్థమైందో నాగాల్యాండ్ ఇంకా మిజోరాంలో ఈ చొరబాటుదారులు ఎక్కువైతున్నారని బ్యాంకాక్లో కూర్చున్న రా ఆఫీసర్ బీబీ నంది గారు ఏం చేశారంటే ఒక ఫీలర్ పంపిండు. ఎవరికి? మన కచిన్ ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్కి పంపిండు. అప్పటికి లీడర్ ఎవరు ఉన్నారు అని అంటే బ్రాంగ్ సెయింగ్ అని చెప్పి ఒక లీడర్ ఉన్నాడు ఈ కేఐఓకి. పంపిన తర్వాత నేను మిమ్మల్ని కలవాలనుకుంటున్నా అని చెప్పి రా ఆఫీసర్ బ్యాంకాక్లో కూర్చున్న ఆయన మన ఆఫీసర్ ఆయన పంపిండు. ఆయనకు నిజంగా చెప్పాలంటే పాదాభివందనం చెప్పాలి. ఆయనకు కంప్లీట్గా తెలిసింది ఏందనంటే ఈ కచిన్ ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ లీడర్ బ్రాంగ్ సేయింగ్ ఆర్ టు దట్ మ్యాటర్ కచిన్ ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ కియో ఏదైతే ఉన్నదో ఇది చైనా కలాపాలతోని పెద్దగా రాజీ పడి లేదు. ఇక ఇష్టమైన కష్టమైన భారత్ సపోర్ట్ చేస్తలేదు కాబట్టి చైనాతో ముంగడికి పోవాలి కాబట్టి ఇక చేస్తున్నామని చెప్పి కంప్లీట్ సినారియో వీళ్ళు కచిన్ అనే ప్రాంతంని భూభాగం యూజ్ చేసి భారత్ మీద ఎంత కుట్ర చేస్తున్నారు అనేది ఒక అబ్సల్యూట్ సినిమా చూపించిండు. ఎవరికి? మన రా ఆఫీసర్ బీబీ నంది గారు ఎక్కడ కూర్చుంటారు? బ్యాంకాక్లో కూర్చొని ఉంటారు. అయితే రా ఏం చేస్తుంది అంటే 1990లో మన అప్పటి ప్రధానమంత్రి చంద్రశేఖర్ గారికి కూడా ఈ కియో హెడ్ని బ్రాంగ్ సేయింగ్ ఎవరైతే ఉన్నారో ఆయనను పరిచయం చేస్తుంది. వాళ్ళిద్దరి మధ్యలో కూడా ములాఖాత్ అవుతుంది. అప్పుడు భారత్ దీన్ని జర అప్రమత్తమయ్యి అరే ఖచ్చితంగా దీని మీద మనం ఏదైనా యాక్షన్ తీసుకోవాలా, లేకపోతే నార్త్ ఈస్ట్ మొత్తం మన చేతులకైనా వెళ్ళిపోతుందేమో అన్న ఆలోచనతో ఒక చిన్న రా సజెషన్స్ మేరకు ప్రభుత్వం ఒక ముందు అడిగేసి ఒక స్టెప్ తీసుకుంటుంది. ఏంటనంటే రిప్రజెంటేషన్ ఆఫీస్ ఆఫ్ కచిన్ ఇన్ ఢిల్లీ అని చెప్పి ఒక ఆఫీస్ పెట్టి అందులో కచిన్ నుంచి వచ్చిన అందులో ఎవరైతే టీం ఉండేనో కియో టీం ఏదైతే ఉండేనో ఆ టీంకి కొంచెం డిప్లొమాటిక్ మిలిటరీ ట్రైనింగు ఇదంతా చేసి మన రక్షక బలగాలు కూడా కొంచెం కచిన్లో పోయి అక్కడ చూసి ఏమవుతుందో మొత్తం తెలుసుకొని చైనీస్ సప్లై చైన్ ఏదైతే ఉందో ఆ చైనీస్ సప్లై చైన్ మొత్తం డీకోడ్ చేసుకొని భారత్లో వచ్చి
మిలిటరీకి ఆ ఇంటెలిజెన్స్ని ఇచ్చిండ్రు. మిలిటరీ కూడా 2 ఆపరేషన్స్ చేసింది నార్త్ ఈస్ట్లో వెనకటికి, ఆపరేషన్ బజరంగ్ అండ్ ఆపరేషన్ రైనో. మీకు గుర్తే ఉంటుంది, ఇక నేను వాళ్ళకు డైరెక్ట్గా చెప్పాల్సిన మీకు అవసరం లేదు. చైనా ఇదంతా తెలుసుకున్న తర్వాత 1994లో బ్రాంగ్ సేయింగ్ అనే ఈ కియో లీడర్ ఎవరైతే ఉండనో ఆయనని కుక్క సావు చంపింది. ఖచ్చితంగా ఇక న్యాచురల్ చైనా చేస్తుంది కాబట్టి మాకే నువ్వు అది చేస్తావు అని చెప్పి కుక్క సావు చంపింది. 1994 నుంచి 2004 వరకు ఏం జరిగిందంటే చైనా ఇంకా కొంచెం అడుగు ముందేటికేసి పాకిస్తాన్తో చేతులు కలిపి కంబైన్డ్ ఆపరేషన్స్ చేసుడు షురూ చేసింది ఈ కచిన్ ఏరియాలో. అయితే ఇప్పుడు ఏమైపోయింది అని అంటే ఈ మయన్మార్లా అండ్ బంగ్లాదేశ్కి 240 కిలోమీటర్ల ఏదైతే బార్డర్ ఉన్నదో, 240 కిలోమీటర్ల బార్డర్ ఏదైతే ఇక్కడి నుంచి ఇక్కడి దాకా ఇట్లా ఉంటుంది, ఈ బార్డర్ ఏదైతే ఉంటుందో ఇక్కడ రోహింగ్యాలను పెంచి పోషించి రోహింగ్యా సాల్వేషన్ ఆర్మీ అనని, ఇంకొకటి అర్సా అనని మొన్ననే మనం మాట్లాడుకున్నాం. ఒక ఆర్మీ ఫామ్ చేసింది ఈ రోహింగ్యా ముస్లిమ్స్లని ఏమంటారు అలా ఉత్సాహం రెట్టింపు చేసో లేకపోతే వాళ్ళకు పుల్లలు పెట్టో ఏదో ఒకటి ఇది పెద్దగా చేసింది. దాని తర్వాత ఇప్పుడు ఏమైపోయిందని అంటే ఇక ఈ రోహింగ్యాలది ఏమవుతుందో మనకు అందరికీ తెలుసు, బంగ్లాదేశ్లో కూడా మనకి ఏం జరిగిందో మొత్తం తెలుసు. ఇదంతా జరిగిన తర్వాత ఎప్పుడైతే బంగ్లాదేశ్లో రెజిమ్ చేంజ్ అయిందో ఆర్ టు దట్ మ్యాటర్ మన ఖలీదా జియా, దానికంటే ముందు కొంచెం మనం చిన్నది మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఖలీదా జియా ఉన్నప్పుడు ఈ పాకిస్తాన్తో ఆమెకు సత్సంబంధాలు ఉండే. పాకిస్తాన్తో సత్సంబంధాలు ఉన్న మన ఖలీదా జియాకు పాకిస్తాన్ని లోపలికి తీసుకొచ్చి రోహింగ్యా ఆర్మీని పెంచి పోషిస్తున్నది చూసి మన భారత ప్రభుత్వం ఆర్ టు దట్ మ్యాటర్ భారత ప్రభుత్వం కంటే అసలు నిజంగా చెప్పాలంటే భారత ప్రభుత్వం అని అనొద్దిడా, మన రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ ఏం చేసిందనంటే ఈ పాకిస్తాన్ ఐఎస్ఐ మన ఏమంటారు కార్యక్రమాలకు చెక్ పెట్టనీకే అర్కన్ ఆర్మీని తయారు చేసింది. అర్కన్ ఆర్మీ అని తయారు చేసి ఏం చేసిందంటే ఈ లిబరేషన్ కచిన్కి మేము మద్దతు తెలుపుతాము, అండ్ టు దట్ మ్యాటర్ మీరు ఒక ఆర్మీ ఫామ్ చేసి పెట్టుకోండి అని చెప్పారు. ఆర్మీ నుంచి ఇది కొంచెం పురోగతి సాధించి యునైటెడ్ లీగ్ ఆఫ్ అర్కన్ అని చెప్పి ఒక పొలిటికల్ పార్టీ లెక్క ఫామ్ అయింది. ఈ టెకినా ఇదో ఈ ఏరియా ఉంటుంది గీడ అర్కన్ ఏరియా. ఈ అర్కన్ ఏరియాలో ఏమైందనంటే ఈ పొలిటికల్ పార్టీ భారీ బహుమతంతో కూడా గెలుస్తుంది. భారీ బహుమతంతో గెలిచిన తర్వాత చైనా ఇది అప్రమత్తం అయిపోయి రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వైంగ్ ఏలిపెట్టుడు షురూ చేసిందిరా, డిప్లొమాటిక్గా చేసుడు షురూ చేసిందిరా అని చెప్పి ఈ ఏదైతే యునైటెడ్ లీగ్ ఆఫ్ అర్కన్ ఏదైతే గవర్నమెంట్ ఫామ్ చేసిందో అర్కన్ ఏరియాలో దాన్ని డీస్టెబిలైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఒక భీకర సివిల్ వార్ జరుగుతుంది అర్కన్కి, మయన్మార్ సైన్యానికి ఆర్ టు దట్ మ్యాటర్ మయన్మార్ ప్రభుత్వానికి. ఇక ఇది రాను చిలికి గాలివానై పెద్ద ఎత్తున అదైపోయి ఇది ఒక మిలిటరీ రూపం దార్చుకుంటుంది. అర్కన్ ఆర్మీ ఫార్మ్ అవుతుంది. మనం మాట్లాడుకున్నాం ఇదంతా. ఇక ఇదంతా ఇట్లా కాదు, మనం డిప్లొమాటిక్ సొల్యూషన్స్లో పోదాము ఎక్సెట్రా అని చెప్పి మాట్లాడుతున్న తరుణంలో 2021 నుంచి 2024 వరకు ఓన్లీ పాలిటిక్స్ చేద్దామని అనుకున్న అర్కన్ ఆర్మీ ఆర్ టు దట్ మ్యాటర్ యునైటెడ్ లీగ్ ఆఫ్ అర్కన్ 2024లో వచ్చేసరికి ఏమైపోయిందనంటే బంగ్లాదేశీ ప్రైమ్ మినిస్టర్ షేక్ హసీనాను జరిపేసి వీళ్ళు డిప్లొమాటిక్ స్టాండ్ ఏదైతే మనం తీసుకొని మాట్లాడుకుందాము అనే చర్చలకు పుల్లబెట్టంగానే ఎంటర్ ద డ్రాగన్ ఈడ ఉన్నది ఒక జేమ్స్ బాండ్ మర్చిపోకుర్రి. అప్పుడు ఏం చేసిండంటే ఈ జేమ్స్ బాండు ఇక నేను పేరు తీసుకోదలుచుకోలే, మీకు తెలుసు, హర మహాదేవ్. 2024లో ఇప్పుడు మీరు ఇక గేర్ చేంజ్ చేయాల్సిన అవసరం వచ్చింది బ్రదర్. ఏదైతే మీరు డిప్లొమాటిక్ వేలో కొట్లాడదామని చూస్తున్నారు కదా, అక్కడికేని ఇప్పుడు మీరు ఇక గేర్ చేంజ్ అయ్యి బండి ముంగడి వంపుర్రి, హై టార్క్లో తీసుకోబోర్రి, ఒక ఆర్మీ ఆపరేషన్ చేద్దాం అని చెప్పి కంప్లీట్గా అర్కన్ ఆర్మీని యాక్టివేట్ చేసి ముంగటికి తీసుకుపోయింది ఎవరు? ఆ జేమ్స్ బాండ్ కాదా అని నేను చెప్తున్నా. ఇవాళ యూనిస్ గాడికి పైజామా నాడలు ఊడదీస్తున్నది అర్కన్ ఆర్మీ. సుమారు 240 కిలోమీటర్స్ ఆర్ నాకు తెలిసి టెక్నాఫ్ రీజన్లో కూడా వాళ్ళు ఎంటర్ అయ్యారు. ఇక్కడికి 270 కిలోమీటర్స్కి లోపలికి వెళ్ళిపోయి టెక్నాఫ్ రీజన్ని కంప్లీట్గా క్యాప్చర్ చేసుకున్నారు. ఏదైతే పాకిస్తాన్ బంగ్లాదేశ్ని ఉపయోగించి మనకు చెక్ పెడదామని చూసిందో ఇదే అర్కన్ ఆర్మీతోని ఇప్పుడు మనం అక్కడ ఎంటర్ అయ్యి బంగ్లాదేశ్లో ఏం జరుగుతుందో కంప్లీట్గా నిఘా పెట్టింది మన ప్రభుత్వం. అందుకే నేను ప్రతిసారి ఒక మాట చెప్తా, మేరా భారత్ ఆర్ అప్నా మోదీ హే తో మున్కిన్ హే. భారత్ని భారతీయుడు లెక్కనే ప్రేమించే ఒక భారతదేశానికి ప్రధాని అయితే ఆ కిక్కే వేరబా అని అనేది వాస్తవం కాదా? సో మీరు ఒకసారి డాట్స్ కనెక్ట్ చేసుకుంటారు అండి. ఎక్కడ కచిన్, ఎక్కడ ఆర్మీ, ఎక్కడ అరుణాచల్ ప్రదేశ్, ఎక్కడ మన ఒక చిన్న ప్లేసు, ఎక్కడ అమెరికన్ ఇన్వాల్వ్మెంటు, ఎక్కడ పాకిస్తాన్ మళ్ళా ప్రేమ, ఇవాళ మీరు డాట్స్ కనెక్ట్ చేసుకుంటారు అండి.
ఒక్కొక్క చోట మీకు అర్థమవుతుంది. ఇప్పుడు కంప్లీట్ లాజిస్టిక్ సపోర్ట్స్ రా ఇస్తుందా అంటే ఖచ్చితంగా ఇస్తుంది. ఇప్పుడు చైనా కూడా దీన్ని అడ్వాంటేజ్ తీసుకొని చూస్తుంది, ఎందుకంటే చైనాకు ఇప్పుడు భారత్తో సత్సంబంధాలు కావాలి. సో పాకిస్తాన్తో ప్రేమ చేసుకొని పెద్దగా చేయాలనంటే అలా కుదరదు, బికాస్ దేర్ ఎకానమీ ఈజ్ ఆల్సో కొలాప్సింగ్. అండ్ భారత్ని కాదని తను ఏం చేయలేదు. ఈ దౌత్య నీతిలా ఇక్కడ కూడా మళ్ళా మన జేమ్స్ బాండ్ ఎంటర్ అయిపోయి ఏదైతే డిసెంగేజ్మెంట్ అగ్రిమెంట్ 21 ఏదైతే ఉన్నదో ఫ్రెండ్స్, దాన్ని మళ్ళా పునః రూల్లకు తీసుకొచ్చింది మన జేమ్స్ బాండ్ అజిత్ దోవల్ కాదా అని ఇన్ఫ్యాక్ట్ ప్రస్తావన కూడా ముంగట పెట్టిండు. ధర్మంతో పాటు దేశంతో పాటు ధర్మాన్ని కూడా ముంగట పెట్టిండు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే దేశ ప్రేమ హీ దేవ్ ప్రేమ హే అని చెప్పి మళ్ళొకసారి నిరూపించిండ్రు. కైలాస్ మానస్ సరోవర్ యాత్ర పునః ప్రారంభించాలన్న ప్రస్తావన ముంగటికి తీసుకొచ్చిండ్రు. దిస్ ఈజ్ భారతీయ జనతా పార్టీ ఫర్ యూ. అండ్ టు దట్ మ్యాటర్ ద క్రెడిట్ కంప్లీట్లీ ఎవరికైనా ఇయ్యాలా ఈ ఘనతకు అనంటే ద జేమ్స్ బాండ్ ఆఫ్ ఇండియా అజిత్ దోవల్. భారత్ మాతాకి జై.